వెల్కమ్ టు సనాతన్ ఛానల్. నేను మీ రాజు. మన ఛానల్ను మొదటిసారిగా చూస్తున్న వారు ఎవరైనా కూడా ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ను గట్టిగా కొట్టండి. బెల్ సింబల్ను గట్టిగా కొట్టడం ద్వారా నేను చేస్తున్న లేటెస్ట్ వీడియోలు మీకు అప్డేట్ నోటిఫికేషన్ లాగా వస్తూ ఉంటాయి. ఈరోజు మీకు నేను చెప్పాలనుకున్న విషయము, భారతదేశ పేరు ప్రఖ్యాతలను ప్రపంచం మొత్తం తెలిసేలాగా అమెరికాలోని చికాగోలో ప్రపంచ మత మహాసభలలో అనర్గళంగా భారతదేశంలో ఉన్న సనాతన ధర్మం గురించి, హిందూ మతం గురించి ఉపన్యసించినటువంటి యుగ పురుషుడు అయిన వివేకానందుని గురించి ఈరోజు మీకు వివరిస్తున్నాను. ఈ వీడియోను పూర్తిగా చూడండి. ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియోను పూర్తిగా చూసి మీ అభిప్రాయాలను నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే మీరు వివేకానందుని గురించి ఏమైనా విషయాలు తెలుసుకొని ఉంటే నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. వివేకానందుడు భారతదేశంలో పుట్టినటువంటి ఒక గొప్ప వేదాంత యుగ పురుషుడు. అలాంటి యుగ పురుషుడైనటువంటి వివేకానందుడు భువనేశ్వరి విశ్వనాథ్ దంపతులకు వివేకానందుడు 1863 సంవత్సరము జనవరి 12వ తేదీన సోమవారం కృష్ణ సప్తమి, ధనుర్లగ్నం, కన్యా రాశి, హస్త నక్షత్రం, ఉదయం 6:33 ఒక అందమైన మగబిడ్డ భువనేశ్వరి జన్మించింది. అప్పటికే సూర్యోదయానికి ఇంకా 6 నిమిషాల సమయం ఉంది. ఆ రోజు మకర సంక్రాంతి పండుగ. సూర్యుడు ఉత్తరాభిముఖంగా తన సంచారాన్ని ప్రారంభించే ఉత్తరాయణ పుణ్యకాలం. భువనేశ్వరి విశ్వనాథ్ దంపతులకు 4 మగపిల్లలు, 6 ఆడపిల్లలు. పెద్ద కుమారుడు 8 నెలలకే చనిపోయాడు. రెండవ సంతానమైన ఆడపిల్ల 2.5 ఏళ్ల వయసులో మృతి చెందింది. మూడవ సంతానమైన కుమార్తె హరమోహిని 22 ఏళ్లు జీవించింది. నాలుగవ సంతానమైన స్వర్ణమణి 72 ఏళ్లు జీవించింది. తదుపరి జన్మించిన ఆడపిల్ల యుక్త వయస్సులో మరణించింది. ఆ తరువాత నరేంద్రుడు. ఆ తరువాత జన్మించిన కిరణ్ బాల 16 ఏళ్లు జీవించాడు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఇల్లు వివేకానందుడు జన్మించినటువంటి పుట్టినిల్లు. ఆమె పిదప జన్మించిన జోగేంద్ర బాల 22 ఏళ్లు జీవించింది. చివరగా మహేంద్రనాథ్ 1869 సంవత్సరంలో జన్మించాడు. 1956 సంవత్సరంలో మరణించాడు. తరువాత భూపేంద్రనాథ్ 1880లో జన్మించి 1961లో మరణించాడు. ప్రస్తుతం మీరు చూస్తున్నటువంటి గృహము వివేకానందుడు జన్మించినటువంటి పుట్టిన ఇల్లు. ఇదే ఇంట్లో వివేకానందుడు జన్మించాడు. వివేకానందుని తండ్రి అయిన విశ్వనాథు 1851 సంవత్సరంలో తన 16వ ఏట విశ్వనాథు 10 ఏళ్ల భువనేశ్వరి దేవిని వివాహం చేసుకున్నాడు. వివేకానందునికి తన తల్లిదండ్రులు పెట్టినటువంటి అసలు పేరు నరేంద్రుడు. తను స్వామి దీక్ష తీసుకున్న తర్వాత తన గురువు రామకృష్ణ పరమహంస దగ్గరికి వచ్చి స్వామి దీక్ష తీసుకున్న తర్వాత, బ్రహ్మచర్యం తీసుకున్న తర్వాత తనకు వివేకానందుడిగా రామకృష్ణ పరమహంస పేరు పెట్టడం జరిగింది. వివేకానందుడు బాల్యంలో 1871 సంవత్సరంలో తన 8వ ఏట నరేంద్రుడు ఈశ్వరచంద్ర విద్యాసాగర్ మెట్రోపాలిటన్ పాఠశాలలో చేరాడు. వివేకానందుడు 6 సంవత్సరాల వయసు నుంచే ఆత్మాన్వేషణ గురించి తను అన్వేషణ కొనసాగిస్తూ ఉండేవాడు. తన లోపల ఉన్నటువంటి ఆత్మను గురించి తెలుసుకోవాలన్న ఆత్మాన్వేషణ గురించి అన్వేషణ చేస్తూ ఉండేవాడు. ధ్యానంలో ప్రతిరోజు అన్వేషణ చేస్తూ ఉండేవాడు. నరేంద్రుడు 1881 సంవత్సరంలో FA పరీక్షలో ద్వితీయ శ్రేణిలో పాస్ అయ్యాడు. అంటే సెకండ్ క్లాస్లో పాస్ అయ్యాడు. అదే కళాశాల నుండి 1884 సంవత్సరంలో BAలో పట్టాను సాధించాడు. ఆంగ్లము, చరిత్ర, గణితము, న్యాయశాస్త్రము, మనస్తత్వశాస్త్రము, తత్వశాస్త్రము BAలో అతనికి పాఠ్యాంశాలు. న్యాయశాస్త్రం, తత్వశాస్త్రం, ఉన్నత గణితము వీటిలో అతనికి ఎంతో ఆసక్తి. ఆంగ్లంలో చక్కని పాండిత్యం గణించడానికి అతను ఎంతో కృషి చేశాడు. మరీ ముఖ్యంగా ఆంగ్లంలో సంభాషించడంలోనూ వాదించడంలోనూ అతనికి చక్కని శిక్షణ అనేది పొందడము జరిగినది నరేంద్రునికి. 1887 సంవత్సరంలో శ్రీ చండీ చరణ్ బనక్ అనే వ్యక్తి సంగీత కల్పతరు అనే గ్రంథాన్ని రచించాడు. ఆ గ్రంథాన్ని నరేంద్రుడు చదివి సంగీతంలో
అపర పాండిత్యాన్ని సాధించాడు, సంగీత ప్రావీణ్యుడుగా మారాడు. ఆ తరువాత నరేంద్రుడు తన గురువైన శ్రీ రామకృష్ణ పరమహంస సన్నిధికి చేరాడు. శ్రీ రామకృష్ణ పరమహంస చాలా గొప్ప యోగి. తను మత చరిత్రలో శ్రీరామకృష్ణుల జీవితము ఒక మైలురాయి. కొన్ని వేల సంవత్సరాలకు మునుపు సింధు, గంగా, సరస్వతి నదీ తీరాలలో తపమొందించిన ఋషివరేణ్యుల వాణిలా వెలువడినటువంటి నాశరహితమైన సత్యాలు శ్రీరామకృష్ణుల జీవితంలో ధృవీకరించబడ్డాయి. అంటే శ్రీరామకృష్ణుల జీవితము ఒక యుగ పురుషుడు, ఒక ముని మహనీయుడు. అలాంటి యుగ పురుషునికి శిష్యునిగా మరొక యుగ పురుషుడు అయినటువంటి నరేంద్రుడు శిష్యునిగా పొందాడు. నరేంద్రుడు తన గురువైనటువంటి శ్రీరామకృష్ణ పరమహంసను ఒక ముఖ్యమైన ప్రశ్నను అడిగారు. మీరు భగవంతుణ్ణి దర్శించారా అనేటువంటి ప్రశ్నను అడిగారు. అందుకు గురువైన శ్రీరామకృష్ణ పరమహంస, నిన్ను నేను ఎంత దగ్గరగా చూస్తున్నానో అలాగే భగవంతుణ్ణి కూడా అంత దగ్గరగా చూశాను అనేటువంటి కాళీమాత భక్తుడైన శ్రీరామకృష్ణుడు తన శిష్యుడైన వివేకానందునికి సమాధానం చెప్పాడు. అలాంటి కాళీమాత భక్తుడైనటువంటి శ్రీరామకృష్ణ పరమహంసకు తన జీవితాంతం తను యోగ సాధనలో తెలుసుకున్నటువంటి విషయాలను, తన అనుభవాలను తన శిష్యుడైనటువంటి నరేంద్రుడిని తను ఒక గొప్ప ముని మహర్షిగా తీర్చిదిద్దాడు. అలాగే భారతదేశంలో ఉన్నటువంటి మేధావులందరికీ అలాగే యువకులందరికీ కూడా శ్రీ వివేకానందుడు ఆదర్శంగా నిలబడ్డాడు. ఎందుకనంటే భారతదేశంలో ఉన్నటువంటి యువకులందరికీ వివేకానందుని జీవితము ఒక ఆదర్శము. అలాంటి ఆదర్శమూర్తి అయినటువంటి వివేకానందుడు అమెరికాలోని చికాగోలో 1893 సంవత్సరంలో ప్రపంచ మత మహాసభల సమావేశంలో తన గురువైన శ్రీరామకృష్ణ పరమహంస ఆదేశానుసారం భారతదేశం తరపున సనాతన ధర్మాన్ని ప్రచారం చేయడానికి అలాగే హిందూ మతం గురించి ప్రచారం చేయడానికి తన గురువు రామకృష్ణ పరమహంస ఆజ్ఞతో తను 1893 సంవత్సరంలో అమెరికాలోని చికాగోలో ప్రపంచ మహాసభలలో సమావేశంలో పాల్గొన్నాడు. అప్పుడు భారతదేశం నుంచి వచ్చినటువంటి ఈ సన్యాసి అయిన వివేకానందుని చూసి ప్రపంచంలో ఉన్న ఇతర దేశ మతస్థులందరూ చిన్న చూపుగా చూశారు. అందరికంటే వెనుకగా వివేకానందునికి కేవలం 5 నిమిషాలు మాత్రమే సమయం ఇచ్చారు. కానీ అందరూ ప్రసంగించిన తర్వాత వివేకానందునికి ఇచ్చినటువంటి ఆ 5 నిమిషాల సమయంలో వివేకానందుడు తన ఉపన్యాసంలో మొదటి మాట, నా ప్రియమైన అమెరికా సోదర సోదరీమణులారా అనేటువంటి ఒకే ఒక వాక్యానికి తనకి ఇచ్చినటువంటి 5 నిమిషాల సమయం కూడా అందరూ మర్చిపోయి తన అందరి చేతులు చప్పట్లతో ఆ హాలు మొత్తము దద్దరిల్లిపోయింది. అంటే ఆ హాలులో శ్రీ వివేకానందునికి ఇచ్చినటువంటి 5 నిమిషాల సమయం కూడా అందరూ మర్చిపోయి చప్పట్లతో ఆ హాలు అంతా వినిపిస్తూ ఉండింది. ఆ ప్రపంచ మహాసభలలో వివేకానందునికి ఇచ్చినటువంటి 5 నిమిషాల సమయంలో తను మాట్లాడిన ఒకే ఒక మాట, నా ప్రియ అమెరికా సోదర సోదరీమణులారా అనేటువంటి మాటకు అక్కడ ఉన్న అందరూ శ్రోతలు మంత్రముగ్ధులైపోయి 10 నిమిషాల సమయం చప్పట్లతోనే హాలు అంతా దద్దరిల్లిపోయింది. తనకు ఇలాంటి శక్తి ఎందుకు వచ్చింది, మామూలు వ్యక్తుల కన్నా తనకు ఏమి గొప్పతనం అనే విషయం కూడా తను ఆ ఉపన్యాసాలలో చెప్పాడు. అదేమిటంటే తాను సన్యాస దీక్షలో బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ఉన్నాను. నిష్కలంకమైనటువంటి సన్యాస దీక్షలో కాషాయ వస్త్రంలో బ్రహ్మచర్యాన్ని పాటిస్తున్నాను. నేను పాటిస్తున్నటువంటి బ్రహ్మచర్య దీక్షనే నన్ను ఇంత శక్తివంతునిగా తీర్చిదిద్దింది. అందుకు నా గురువు రామకృష్ణ పరమహంస దగ్గర నేను నేర్చుకున్నటువంటి అన్ని విద్యలు నాకు ఉపయోగపడ్డాయి అన్నటువంటి విషయాన్ని ఆ ఉపన్యాసాలలో వివేకానందుడు వివరించాడు. అంటే బ్రహ్మచర్యమే తనకు ఉన్నటువంటి గొప్ప శక్తి అనేటువంటి విషయాన్ని ఆ రోజు ప్రపంచ మహాసభలలో వివేకానందుడు వివరించాడు. అలాంటి వివేకానందుడు కేవలం 39 సంవత్సరాలు మాత్రమే జీవించాడు. 1902 సంవత్సరంలో తను మనల్ని వదిలి వెళ్ళిపోయాడు. ఆ రోజు ఆ ప్రపంచ మహాసభలలో వివేకానందునికి ఇచ్చిన 5 నిమిషాల సమయము ఒకేసారి ఇచ్చినటువంటి 5 నిమిషాల సమయానికి
విన్నటువంటి ప్రేక్షకులు మళ్ళీ తన ఉపన్యాసం వినాలని ఆ విధంగా 16 సార్లు ఉపన్యాసాలు ఆ మహాసభలలో వివేకానందుడు వివరించాడు. ఆ వివేకానందుడు ఆ రోజు ప్రపంచ మహాసభలలో 16 సార్లు 16 ఉపన్యాసాలు ఉపన్యసించాడు. ఆ తరువాత రెండవసారి కూడా వివేకానందుడు అమెరికాకు వెళ్ళి అక్కడ ఉపన్యసించాడు. తన జీవితంలో 39 సంవత్సరాల వయసులో వివేకానందుడు ప్రపంచం మొత్తం మీద 3 వంతుల దేశాలను తను ప్రయాణం చేసి కేవలం తన దగ్గర ఒక్క రూపాయి కూడా లేకుండానే ప్రయాణం చేసి సనాతన ధర్మాన్ని, హిందూ మతాన్ని ప్రచారం చేసిన గొప్ప యుగ పురుషుడు వివేకానందుడు. అలాంటి యుగ పురుషుడైన వివేకానందుని జీవితము భారతదేశంలో ఉన్న యువకులందరికీ ఆదర్శదాయకము. అలాంటి యుగ పురుషుడైనటువంటి వివేకానందుని జన్మదినము అయిన జనవరి 12వ తేదీని ప్రపంచ యువత ఆదర్శంగా తీసుకోవడానికి యువజన దినోత్సవంగా జరుపుకుంటున్నారు. అంటే వివేకానందుడు జన్మించినటువంటి జనవరి 12వ తారీఖును భారతదేశంలో యువతకు ఆదర్శంగా ఉండాలని యువజన దినోత్సవంగా జరుపుకుంటున్నారు. అలాంటి వివేకానందుని జీవితము భారతదేశంలో ఉన్న యువకులకు ఎంతోమందికి ఆదర్శంగా మారింది. మీరు కనుక వివేకానందుని గురించి ఏమైనా విషయాలు తెలుసుకుంటే, అలాగే వివేకానందునికి సంబంధించిన జీవిత చరిత్ర కానీ, ఉపన్యాసాలు కానీ ఏమైనా చదివి ఉంటే మీకు నేను చెప్తున్నటువంటి విషయాలు తెలుస్తూ ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కు షేర్ చేయండి. అలాగే మీరు ఎప్పుడైనా కూడా వివేకానందుని గురించి, వివేకానందుని ఉపన్యాసాల గురించి తెలుసుకొని ఉంటే, మీకు వివేకానందునిలో ఉన్నటువంటి మంచి లక్షణాలు ఏవైనా నచ్చి ఉంటే, మన పూర్వీకులకు, మన పెద్దవాళ్ళ దగ్గర నుంచి మనము తెలుసుకున్న విషయాలు మనతో పాటు మన తర్వాత తరాలకు వివేకానందుని జీవితం గురించి, అలాగే వివేకానందుని గురువైన శ్రీ రామకృష్ణ పరమహంస జీవితం గురించి, అలాగే ఇంకా భారతదేశంలో ఉన్నటువంటి మేధావులు, మునులు, ఋషుల గురించి మన ముందు తరాలకు మనము వారసత్వంగా అందించాలి. ఎందుకనంటే మన భారతదేశము వేదభూమి, మన దేశంలోనే వేదాలు పుట్టాయి. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్